హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఆల్ సిటీ. ఆల్ రెసిపీస్ అండ్ సింపుల్ ఆల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ ఈవినింగ్ స్నాక్స్లోకి రవ్వతోని చీజ్ బాల్స్ చేశాను. మసాలా ఫ్లేవర్తోని చాలా ట్యాంగీ అండ్ చిట్పట. పిల్లలు ఎంతో టేస్టీగా ఈజీగా తినేస్తారు. నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా దీనికి నేను స్టవ్ పైన కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి అది హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర, అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాను. అదే ఉప్మా రవ్వ అండి. అది కొంచెం వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. వేయించేటప్పుడు ఎలాంటి కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్లైట్ పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కొంచెం వేగాక మనం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు మంచినీళ్ళు వేసి ఉండలు లేకుండా బాగా కలిపేసేయాలి. ఇలా కొంచెం కలుపుతుంటేనే ఇది దగ్గర పడుతుంది కదా. ఇది కడాయికి అంతా వదిలేసి సపరేట్ పిండి ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా వచ్చేస్తే సరిపోతుంది. పిండి ముద్దలాగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మెత్తపడేటట్టుగా చూసుకోవాలి. ఇలా వచ్చేసాక ఒకసారి చేత్తో అదిమి చూసుకోవాలి, పిండి ముద్దలాగా వచ్చిందా లేదా సాఫ్ట్గా అనేసి. ఒకసారి ఇలా వచ్చేసాక చిల్లీ ఫ్లేక్స్ వేసేసి, అలాగే కొద్దిగా ఉప్పు ఎక్కువ వేయొద్దు ఇందులోకి. సో ఇదంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి. కలుపుకునేటప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని కలిపేసేయాలి. మనము ముట్టుకుంటే గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అలాంటి వేడిగా ఉన్నప్పుడే ఈ ఉప్మా పిండినంతా కూడా పిండి ముద్దలాగా బాగా ప్రెస్ చేస్తూ ఎలాంటి క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా ముద్దలాగా చేసేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, దూది పిండిలాగా ఒత్తితే ప్రెస్ అయ్యేటట్టు సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది చీజ్ బాల్స్ చేయడానికి కొంచెంగా పిండి ముద్దను తీసేసుకొని సాఫ్ట్ రోల్ లాగా చేసేసి మధ్యలో ఫింగర్స్తోని వెడల్పుగా చేసి మనం తీసుకున్నటువంటి చీజ్ని మధ్యలో పెట్టేసి మళ్ళీ ఎలాంటి క్రాక్స్ లేకుండా రౌండ్గా చుట్టేసేయాలి. మనము ఈ చుట్టేటప్పుడే చెక్ చేసుకోవాలి, ఎలాంటి క్రాక్స్ రాకుండా మొత్తము బాగా చుట్టేసుకోవాలి. అలాగే వీటిని 2 టైప్స్గా ఫ్రై చేసుకుందాము. ముందుగా డీప్ ఫ్రై కోసం అయితే కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి మీడియం మంట పైన వేయించాలి. ఇవి వేయించేటప్పుడు లో ఫ్లేమ్ ఉండొద్దు, అలా అని హై ఫ్లేమ్లో కూడా కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. సో ఇది చాలా టైం తీసుకునే ప్రాసెస్ ఫ్రైయింగ్కి. సో ఈ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే వీటన్నిటిని వేసి ఒక 5 నిమిషాల పాటు కదపకుండా పెట్టేసి 5 నిమిషాల తర్వాత అటు ఇటు డోర్లిస్తూ వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ చేశాక మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోవడమే. ఇప్పుడు మనకి డీప్ ఫ్రై వద్దు అని అనుకుంటే అప్పే మేకర్ పెట్టేసి అది కొంచెం హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ రవ్వ బాల్స్ అన్నిటినీ కూడా పెట్టేసి లైట్ కలర్ చేంజ్ అయ్యే విధంగా 2 వైపులా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మనకి కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం వీటిని మసాలా కోటింగ్ చేయాలి. సో ఇప్పుడు నేను కడాయిలోకి ఇవన్నిటిని వేసి ముందుగా ఒక స్పూన్ అంతా ఆమ్చూర్ పౌడర్, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే చాట్ మసాలా వీటి అన్నిటిని వేసి ఫస్ట్ స్పూన్తోని కలిపేశాను. అలాగే ఒకసారి కోటింగ్ అయిపోయాక మళ్ళీ కడాయిలో డోర్లిచ్చాను. అంతేనండి, వీటన్నిటికీ కోటింగ్ సరిపడంగా చూసుకోవాలి. వీటిని వేడిగా టమాటో కెచప్తోని పిల్లలకి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చీజ్ కూడా లోపల మెల్ట్ అయిపోయి బ్రోస్ట్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ లోపలికి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి ఆల్ సిటీ.